ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అనంతరం జరుగుతుండటంతో కేబినెట్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధాని ఆపరేషన్ సింధూర్ విజయాలపై సహచరులతో చర్చించనున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక అంతకు ముందే ఢిల్లీలో కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో సీసీఎస్ భేటీ కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే ఫోన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, ఇక ఈ రోజు ఢిల్లీలో కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం జరగబోతుంది. మరి ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తో పాటు జాతీయ భద్రతా సలహాదారులు, వివిధ దళాల అధిపతులు కూడా పాల్గొనున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన ఈ సమావేశం ఆపరేషన్ సింధు తర్వాత పాక్ గుర్తించుకోలేకపోయింది, పాక్ కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంతో పాటు పాక్ లోని కొన్ని అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో, కిరాణా హిల్స్ లో అణుస్థావరాలకి దెబ్బ తగిలి భారీ లీకేజ్ అవుతుంది. మరి అక్కడ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ దాడి చేసినప్పుడు ఆ ప్రభావం కొంత పాక్ అణ్వాయుధాలు దాచిపెట్టినటువంటి ఒక స్థావరం కూడా తగిలింది. ఈ నేపథ్యంలో అక్కడ అణ్వాయుధాలు లీక్ కావడం, దాంతో పాటు ఆ అణ్వాయుధాలని రేడియేషన్ బాగా పెరిగిపోతుంది. ఆ ప్రాంతంలో గ్రామాలు కూడా ఖాళీ చేస్తున్నారు. మరి దీంతో ఇక అక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. భయపడిన పాకిస్తాన్ అమెరికా శరణ కోరింది. పాకిస్తాన్ కి అమెరికా కూడా అన్ని రకాల టెక్నాలజీని కూడా సరఫరా చేస్తుంది. ఈ రేడియేషన్ కి బయటపడడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ అంశం కూడా ఈసారి భద్రతా వ్యవహారాల కేబినెట్ లో సమావేశంలో చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ కి దగ్గరలోని భారత బోర్డర్ రాష్ట్రాలు ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్, అలాగే గుజరాత్, జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రాలకి ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుందా, మనం ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పాకిస్తాన్ చాలా ఆగ్రహంతో ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలన్నీ అయిపోయి ఉన్నాయి, న్యూక్లియర్ వారెంట్స్ అవి కూడా దెబ్బతిన్నాయి. ఇంకా పనికిరాకుండా పోయాయి, లీకేజ్ అయిపోయి. ఇక పాకిస్తాన్ కి అణ్వస్త్రాల దేశం కాదు, ఇది నార్మల్ దేశం అయిపోయింది. చాలా ఆగ్రహంతో పాకిస్తాన్ ఉంది. మరి ఈ అంశంపై పాకిస్తాన్ గానీ ఒకవేళ గానీ భారత్ పై మళ్ళీ దాడి చేసే పరిస్థితి వస్తే ఏం చేయాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది 2 సార్లు కూడా జరిగిన తర్వాత 2 సార్లు పాక్ వాటిని అతిక్రమించి భారత్ పై డ్రోన్లతో దాడి చేసింది. మరి ఇలాంటి పరిస్థితి ఇంకోసారి ఎందుకు జరగకూడదు? జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దాంతో పాటు వాళ్ళ న్యూక్లియర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. దీంతో పాక్ ఏదైనా దాడికి పాల్పడే అవకాశం ఉంది.